ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానో మంత్రేషు మూర్జందహానాధేనుర్వాగస్వాన్నపతిష్ఠతైతు అయం ముహూర్త సుముహూర్తో అస్తు. చక్కగా ఆచమనించేయండి. మొదటిసారి నీళ్లు పోసుకుని హస్తం శుద్ధి చేసుకుంటున్నట్టుగా విడిచిపెట్టండి. తర్వాత 3 సార్లు నీళ్లు త్రాగండి. ఎవరు కూడా శిరస్సుకు రాసుకోకండి. ఏది కూడా చక్కగా ఆచమనించేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య నమస్కరించుకోండి స్వామివారికి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రజ్ఞమనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పము అక్షిత చేత్తో పట్టుకుని స్వామివారికి నమస్కరించుకోండి. ఓం యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందే వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వామివారి దగ్గర పుష్పం పెట్టి అక్షతలతో పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. అక్షతలతో పూజ చేయండి. స్వామివారికి అక్షతలతో పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త ముహూర్తో అస్తు. మనకు ఆటంకం కలిగించేటువంటి భూత పిశాచాదులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దూరంగా పంపించడానికై 2 గింజల అక్షతలు తీసుకుని వాసన చూసి పక్కకి విడిచిపెట్టండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం కృత్వా చక్కగా ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భవః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం దపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్య వరో. నమస్కరించుకోండి. మమ అనుకోండి అందరూ కూడా. ఉపాక్తదుర్తిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే సమస్త్రేవదా బ్రాహ్మణ హరిహరణ గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే దశమ్యాం వాసరః భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ప్రతినిత్యం లాగానే గోత్రనామాలు మేము ఏ విధంగా చెప్తున్నామో అట్టి విధానంలో మీరు కూడా చెప్పుకోండి. అసేమానస్య గోత్రః వశిష్ఠగోత్రః వాసువర్మనామధీయః ధర్మపత్ని సమేతస్య రోహిణీ వర్మనామధీయః నరేన్ వర్మనామధేయస్య చిరంజీవి శ్రీరామ్ వర్మనామధీయః. అస్యైమానస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యైమానస్య గోత్రః ఋషిపాలగోత్రః రాజయ్య నామధీయః ధర్మపత్న్యాః లింగవ్వనామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం చిరంజీవి శారదానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. మేము ఏ విధంగా సంకల్పం చెప్తూ ఉంటామో అట్టి విధానంలో సంకల్పం చెప్తూ ఉండండి. అక్షతలు చేత్తో పట్టుకోండి.
మమ మమ సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ చింతిత చింతిత మనోరథ మనోరథ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ ఇహ జన్మని ఇహ జన్మని సర్వ సర్వ సౌక్షానుభవ సౌక్షానుభవ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ వ్యాపారే వ్యాపారే ఉద్యోగే ఉద్యోగే వ్యవసాయే వ్యవసాయే సర్వ సర్వ ఆటంక ఆటంక నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా ఉన్నత స్థాన ఉన్నత స్థాన ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ దినదిన దినదిన ప్రవర్తమాన ప్రవర్తమాన సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా దిగ్విజయ దిగ్విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ సిద్ధి సిద్ధి బుద్ధి బుద్ధి సమేత సమేత వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక స్వామి దేవత స్వామి దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా మమ మమ పుత్ర పుత్ర పౌత్రాభి పౌత్రాభి వృద్ధ్యర్థం వృద్ధి వృద్ధి అర్థం అర్థం సిద్ధి సిద్ధి బుద్ధి బుద్ధి సమేత సమేత వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక స్వామి దేవత స్వామి దేవత పూజాం పూజా కరిష్యే కరిష్యే. నీళ్లు పోసుకుని అక్షతలు స్వామివారికి విడిచిపెట్టినట్టుగా అంటే పూజ చేస్తున్నానని సంకల్పం చేసుకున్నారు కదా, చేస్తున్నట్టుగా విడిచిపెట్టాలన్నమాట. తదంగా కలసారాధనంచ కరిష్యే. ప్రతినిత్యం లాగానే చక్కగా రాగి చెంబుకు కానీ లేదా మీ దగ్గర ఉండే వాడుకునేది ఏదైతే ఉందో దానికి కలసారాధనకి చుట్టూరా గంధము రాసి కుంకుమ పెట్టి చక్కగా దాంట్లో ఒక పుష్పము ఒక తమలపాకు అక్షతలో లేదా మామిడాకో వేసుకుని చెయ్యి మూత వేసి పట్టుకోండి. కలసే గంధ పుష్పాక్షతాన్ని క్షిప్య తస్యోపరి హస్తన్నిధాయ చెయ్యి మూత వేసి పట్టుకోండి. ఓం కలసస్య ముఖే విష్ణుకంఠేర్ద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణా స్మృతః కుక్షోత సాగరా సర్గే సప్తద్వీపాపసుందరా అద్వేదో అధచర్వేద సామవేదోక్షతృణః అంగే సైతా సర్వే కలసామసమాశ్రితాః ఆకలసే శుధావత పవిత్రే పరిశుచ్యతే ముఖ్యరిఘ్నేషు వర్తతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాప ఆప పశువ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప స్కందాగస్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భవస్సురాపవూ. చక్కగా ఓంకారం చెప్పుకుంటూ ఆ పుష్పాన్ని కానీ పత్రాన్ని కానీ గుండ్రంగా నీటిలో తిప్పండి, లేదంటే ఓంకారం రాయండి. ఓం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ శుద్ధ జలము చేతను తీసుకొచ్చిన పండ్లు పుష్పములను శుద్ధి చేసుకుందాం. చక్కగా పుష్పంతో నీళ్లు జల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష స్వామివారి మీద దేవం సంప్రోక్ష స్థలాన్ని చ సంప్రోక్ష. చక్కగా గణపతికి నమస్కరించుకుందాం. పుష్పములు చేత పట్టుకుని దోసెట పట్టుకుని స్వామివారిని ధ్యానిద్దాం. ఓం తరంగ ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతమిస్సేతుసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సాంగం సాయుధం సవాహనం సచక్రే పత్ని పుత్రపరివార సమేతో గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్వామివారిని పిలిచిన తర్వాత నవరత్నాలతో కూడుకున్న సింహాసనం వేసి కూర్చోపెడుతున్నట్టుగా చక్కటి భావన మనస్సులో చేసుకోండి. అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం మౌక్తికే పుష్యరాగే స్థానారత్నైర్విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యదాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ రత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. పాదములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ పాదాల మీ నీలి జలండి. పాదయో పాద్యం నారాయణమస్తేస్తు నరకాన తారక పాద్యం గృహాన దేవీసా మౌసౌఖ్యం వివృద్ధయా. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి.
స్వామివారి యొక్క హస్తములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా హస్తముల మీద నీళ్ళు జలండి. హస్తయో హర్గ్యం వ్యక్త స్వరూపాయ ఋషికేశపతే నమః మయా నివేదితో భక్తి అర్ఘ్యం ప్రదర్శ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో హర్గ్యం సమర్పయామి. మనం ఏ విధంగా ఆచమనం చేశామో స్వామివారికి కూడా అట్టి విధానంలోనే ఆచమనం చేస్తున్నట్టుగా 3 సార్లు కలసలో నీళ్లు చూపించి అలా వదిలిపెట్టండి. ముఖే శుద్ధాచమనీయం మందాకిన్యాస్తు యద్వారే సర్వపాపహరం శుభం తదిదం కల్పితం దేవా సమ్యగా చమ్యతాం విభో ముఖే శుద్ధాచమనిం సమర్పయామి. ఈ రోజున వరసిద్ధి వినాయక స్వామివారికి సుగంధ ద్రవ్యములతోటి అభిషేకం చేస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, లవంగములు. ఈ వీటిల్ని సుగంధ ద్రవ్యాల కింద స్వామివారికి అభిషేకం చేస్తాము నిత్యంగా. అదే మనం తీర్థంగా స్వీకరిస్తాం అన్నమాట. చక్కగా స్వామివారికి ఈ సుగంధ ద్రవ్యములతో చేయడం వలన ఆరోగ్యం పెరుగుతుంది ఆ తీర్థం మనం స్వీకరించడం వలన. అందుకని వీటిని ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలుగా మనం వాడుతూ ఉంటాం. ఏ పూజ కార్యక్రమైనా, హోమాలైనా కానీ, ఏదైనా కానీ వీటినే మనం వాడుతూ ఉంటాం. అలాగే వీటికి చంద్రుడు ఆధిపత్యం. అలాగే స్వామివారికి ఎందుకు చేస్తున్నామయ్యా అని చెప్పేసానంటే ఈ ముఖ్యమైన శరీరానికి సంబంధించి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో మనకి విరివిగా పండి ఎప్పటికీ లోటుపాట్లు లేకుండా ఉండాలని స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం. స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే కదా మనకు లభించేది. కాబట్టి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ప్రారంభమవుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो. ओम जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः पर्षदतु दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूष्टपृथ्वी बहुलान उर्वे भवातोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरितातिवर्षी अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितपुंसहमानमुग्रमग्निगोः वेम परमासधस्तात् सनः पर्षदति दुर्गाणि विश्वाक्षामर्देवो अतिदुरितात्यग्निः प्रज्ञोषगमेड्यो अध्वरेशसनाश्च होता नव्यस्तथत्सि स्वाञ्जाग्ने तनुवं विप्रयस्वा सौभ्यन्तसौभगमायस्वा गोभिर्जुष्टमयजो निषिक्तन्तमेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात्. ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि. सहना भवतु सहनौ भुनक्तु
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 अमृताभिषेको अस्तु सुवर्णाभिषेको अस्तु यजमानस्य सर्वाभीष्टसेको अस्तु అభిషేకం పూర్తయింది. స్వామివారికి శుద్ధోదక స్నానం అంటే కలశలో ఉన్న నీటిని స్వామివారికి చిలకరిద్దాము. చక్కగా నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం గంగే చేమనే చేవ గోదా బృహస్పతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలిపెట్టండి. స్నానాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి. చక్కగా స్వామివారికి వస్త్రములు పెడుతున్నట్టుగా భావన చేసుకుంటూ పుష్పం పెట్టి నమస్కరించుకోండి. ఓం అభివస్త్రా స్వస్యాన్యర్షాభిధేను సుజా పూయమానః అభిచంద్రావర్తమేను హిరణ్యాభ్యస్వాన్ రథనో ఓ దేవసోమా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి యజ్ఞోపేతం వేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం ప్రస్థాదు ఆయుష్యమగ్రిం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. దేవతలకి గంధాన్ని సమర్పిస్తున్నట్టుగా పుష్పంతో గంధం తీసుకుని స్వామివారి మీద తిలకరించండి. ఓం శ్రీఖండం చందనాన్ దివ్యం గంధాఢ్యం మనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృష్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. ఆభరణాల అలంకరణ చేస్తున్నట్టుగా అక్షతలు వేసి నమస్కరించుకోండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంత పుత్రగా ఉతపరుణ దృష్పర్చత అర్చత ప్రార్చత. ఆభరణార్థలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. పుష్పం స్వామివారికి సుగంధపరమైన పుష్పములను అలంకరణ చేయండి. మల్లికా సుగంధాని మాలిత్యేధినే ప్రభో మయాకృతాన్ పూజార్థం పుష్పాన్ని ప్రతిగృక్షతాం. సుగంధి పరిమళ పుష్పాన్ని సమర్పయామి. పుష్పేషు పూజయామి. స్వామివారికి చక్కగా అంగాంగాలని స్మరణ చేసుకుంటూ స్వామివారికి అర్చన చేసుకుందాము. తర్వాత 108 నామాలతో పుష్పార్చన చేసుకుందాము. నమస్కరించుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తరనామభిః పూజయేత్. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కాటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః.
ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మదాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదోత్తనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షికన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిని మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షా కళ్యాణకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామః. స్వామివారికి చక్కగా ధూపం సుగంధపరమైన ధూపాన్ని స్వామివారికి చూపిద్దాం. ఓం వనస్పత్యర్భవేర్దివ్యే నానాగంధైః సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగర్షతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి దీపం చూపించండి. ఓం సాక్షాత్ ప్రత్యక్ష స్థాపిత దీపం దర్శయామి. నీళ్ళు విడిచిపెట్టండి. చక్కగా కలసలో నీళ్ళు స్వామివారికి చూపించి వదిలిపెట్టండి. ధూపదీపానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం మనం నిత్య పూజా విధానాల్లో ఎక్కువగా వాడేది కొబ్బరికాయ, అరటిపండు. ఇవి ఎందుకు ముఖ్యంగా రాస్తాము అంటే ఇవి ఎంగిలి చేయకుండా ఉండే పదార్థాలు. అంటే మనం ఏదన్నాను ఒక పండు తిన్నాం అనుకోండి, దాంట్లోంచి విత్తనం వస్తుంది, అంటే నోట్లోంచి తీస్తాం కదా, అది పడేస్తే మొక్క వస్తుంది. అదే ఇవ్వనుకోండి, నారికేల ఫలం ఎటు నుంచి వస్తుంది? కొబ్బరికాయ తీసిన తర్వాత మళ్ళీ అదే కొబ్బరికాయని పాతిదే కానీ రాదు. అంతేగాని మనం స్వీకరించిన తర్వాత అది పడేయడం వల్ల వస్తుందా? రాదు కదా. పండు, అరటిపండు బీజం, అంటే అరటి చెట్టు యొక్క బీజం నుంచి మళ్ళీ వస్తుంది. అందుకని ఇవి పవిత్రమైనవి కాబట్టి మనం స్వామివారికి సమర్పిస్తున్నాం. అర్థమైందా? అది అది అంటే ఇవి ఎంగిలి చేసిన పదార్థాల్లోంచి వచ్చినవి కాదు కదా. అది ఒక నేరేడు పండు పెట్టామంటే ఒక పక్షి కానీ మనం కానీ ఎంగిలి చేసిన దాంట్లోంచి వచ్చే ఉంటుంది కదా. అందుకని అనమాట చక్కగా ఈ పవిత్రమైనది స్వామివారి సన్నిధిలో పెట్టి నివేదన చేద్దాం. స్వామివారికి ఈ రోజున చక్కగా చెరుకు ముక్కలు, నారికేల ఫలము నివేదన చేస్తున్నాము. చక్కగా వాటి మీద నీళ్ళు జల్లండి. ప్రోక్ష ఓం భూర్భువస్వః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూరా నీళ్ళు తిప్పు వదిలిపెట్టండి. సత్యం వర్తేన పరిషింజామి అమృతమస్తు అమృతో ఉపస్త్రణమసి. నమస్కారం చేసుకోండి స్వామివారికి. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. చెరుకు గడల్ని ఇక్షుకండము అంటారు. ఇక్షుకండ సహిత నారికేల అమృత నివేదనం సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్లు చూపించి 3 సార్లు వదిలిపెట్టండి స్వామివారికి. మధ్యే మధ్యే పానిం సమర్పయామి. అమృత పిథానమసి. ఉత్తరోపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరి అన్ని ఇచ్చిన తర్వాత తాంబూలం కూడా ఇవ్వాలి కదా. అందుకని చక్కగా తాంబూలం, మన జీవితం పండాలి అంటే తాంబూలం స్వామివారికి సమర్పించి ఆ యొక్క ఫలితాన్ని మనం కూడా పొందుదాం.
ఓం భుగే బలైస్కర్పూర అర్నాగబలేదలేరితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతికృష్యతాం తాంబూలం సమర్పయామి తేజో నీరాజనం. అన్నిటికీ ఆధిపత్యం వహించేటువంటి గణపయ్యకి చక్కటి హారతిద్దాం. ఓం సంరాజంచ విరాజంచ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాస్తయాముకేతయామాసకం సుయామసి సంతర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీళ్లు విడిచిపెడదాం. స్వామివారికి అలా నీళ్లు చూపించి చక్కగా ఆరతిచ్చిన తర్వాత అలా నీళ్లు విడిచిపెట్టండి. నీరాజనాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి. స్వామివారికి ఆ హారతిని కుడి చేత్తో 3 సార్లు చూపించండి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. చక్కగా స్వామివారి యొక్క హారతిని స్వీకరించండి. జబలో గణేష్ మహారాజ్ కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చక్కగా మంత్రపుష్పం దోసెడు పుష్పములు పట్టుకుని స్వామివారిని ధ్యానిస్తూ చక్కగా ఆయన యొక్క స్మరణ చేసుకుంటూ స్వామివారికి సన్నిధిలో విడిచిపెడదాము. నమస్కరించుకోండి. ఓం మంత్రపుష్పం ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో నమో బలప్రమదనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః ఓమఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారికి భక్తి శ్రద్ధలతో మనల్ని రక్షించమంటూ ప్రదక్షిణ నమస్కారం చేసుకుందాము. అక్షతల చేతితో పట్టుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రయశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. చెప్పండి. మమ కుటుంబానాం సదా రక్ష రక్ష గణాధిపా. ఏదైనా అపరాధాలు చేసుంటే క్షమించమని కోరుకోవాలి కదా. పాదాల మీద కూర్చుని స్వామివారికి క్షమాపరాధన కోరుకోండి. ఆవాహనం ఆవాహనం నజానామి 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 విసర్జనం విసర్జనం పూజా విధిం పూజా విధి నజానామి నజానామి క్షమ్యతాం క్షమ్యతాం గణాధిపా. గణాధిపా. ఎటువంటి అపరాధములు చేస్తున్నా నన్ను క్షమించిన ఆయన అని చెంపలు వేసుకుని నమస్కరించుకోండి. మనం గణపతిని బాలగణపతిగా పిలుస్తూ ఉంటాం. ఆయనకి చిన్నపిల్లవాడు ఎలాగైతే లక్షణాలు ఉంటాయో మనకి కూడా ఆయన యొక్క అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది. మనం ఏ తప్పిదాలు చేసినా కానీ మనల్ని క్షమిస్తూ ఉంటాడు. దాంట్లో మనం ఏదన్నా చదువుకునేప్పుడు చిన్న వయసులోనూ ఏదన్నా తప్పు చేసాం అనుకోండి, ఉపాధ్యాయులు ఏం చేసేవారు? ఏం చేస్తారు? గోడ కురిసేపించేటోళ్ళు, ఇంకా గుంజిలు తీయించేటోళ్ళు. అది ఈయనకి ప్రీతి. మనం చేసిన తప్పులు తొందరగా పోవాలి అంటే గుంజీలు తీస్తే ఆయన ఆనందపడతాడు. అవును స్వామి, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చాలా మంది 108 గుంజీలు తీయాలి, 111 తీయాలి, ఇంకా దానికంటే ఎక్కువ తీసినా ఏం కాదు, 5, 10 తీయద్దు అని అంటారు కదా. అసలు గుంజీలు ఎన్ని తీయాలి, ఏం కాదు, ఒక పారి చెప్పుండ్రి కదా. మనకి ఆయన తండ్రి లాంటి వాడు, స్నేహితుడు ఆయనే, బుద్ధి నేర్పేది ఆయనే, సిద్ధి బుద్ధి కలిపి ఆయనే కదా. అందుకని ఆయనకి ఎదురుకుండా మనం ఏదన్నా చిన్న తప్పిదం చేసామనుకోండి, దాని విధానంగా ఏదో గుంజీలు తీస్తే సరిపోతుంది.
అంతేగాని మనము 100 చెయ్యాలి 108 చెయ్యాలని ఏం లేదు. అంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తాడు. మనం చేసిన తప్పిదం మనకు తెలుసు కాబట్టి గుంజీలు తీయాలి. అది మన ఓపికను బట్టి 1, 3 మన ఇష్టం వచ్చినన్ని చేయొచ్చు. అర్థమైందా? స్వామివారిని కోరుకుంటూ చక్కగా గుంజీలు కూడా తీసేద్దాం. మన మనసు తృప్తిగా మనం ఎన్ని గుంజిళ్ళు తీసినా కానీ మన చిన్న సాములోరు మనల్ని క్షమించారు. అది అక్కడ మనం భగవంతుని ఏ విధంగా పూజ చేయాలి? చక్కగా మనం ఏం చేసినా కానీ భగవంతుడు ఆయన గొప్పవాడు. అంతేగాని మనం చేసిన వాటికి ఆయన శిక్షిస్తే ఏముంది అక్కడ? మనం భగవంతుడు దూరం అవుతాం. ఏదైనా కానీ ప్రేమగా తండ్రి అనేవాడు చిన్నగా మన తప్పిదాలు ఉన్నప్పుడు శిక్షిస్తూ ఉంటాడు. అంతేగాని వదులుకుంటాడా కొడుకుని? అలాగే ఆయన మనకు తండ్రి కాబట్టి ఎక్కడా ఆయన విడిచిపెట్టడు. మనము ఏం చేసినా కానీ భక్తి శ్రద్ధలతో చేస్తే సరిపోతుంది. అందుకని ఆయనకు నమస్కరించుకుందాం. మరి ఇప్పటివరకు చేసిన పూజా కార్యక్రమానికి ఫలితం అక్షతల నీళ్లు విడిచిపెట్టాలి కదా, విడిచిపెడదాం. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా. చక్కగా అందరూ కూడా మయా దేవా అనుకోండి. మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత పాదారవిందార్పణమస్తు. పాదారవిందార్పణమస్తు. స్వామివారికి పూజ చేసిన పుష్పములు కానీ అక్షతలు కానీ ప్రసాదం కింద స్వీకరించి శిరస్సు మీద పెట్టుకోండి. సహస్రవరమా దేవి శతమూలా శతాంకురా సర్వగంహరతమే పాపం దూర్వాదుస్వప్రణాశిని. స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం చేతను పూజ చేసిన అక్షతలు కానీ పుష్పం కానీ శిరస్సు మీద పెట్టుకోవడం వలన మనకి ఎటువంటి కష్టములు ఉండవు, నష్టములు ఉండవు, ఎటువంటి బాధలు కూడా ఉండవు. అందుకని ఆయన యొక్క ప్రసాదాన్ని శిరసా వహిస్తున్నాను అని అక్షతలు కానీ పుష్పం కానీ శిరస్సు మీద పెట్టుకుని నమస్కరించుకోండి. ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి పూజా కార్యక్రమం పూర్తయింది కదా, ఆయన శాంతింప చేయడానికి ఒక చిన్న శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. శుభమస్తు.